శ్రీరాముడు వెంటనే ఆ భిక్షకుణ్ణి పిలిపించాడు. ఎందుకు నువ్వు ఆ కుక్కను కొట్టావు అని అడిగాడు. అతను, ఆహార విషయంలో నాకు అడ్డు వస్తోంది అన్నాడు. అది కూడా ప్రాణే కదా, దాన్ని బాధించే హక్కు నీకెక్కడుంది అన్నాడు రాముడు. అతనికి ఏం శిక్ష వేయాలి అని మంత్రులని అడిగాడు. మరణశిక్ష అన్నారు మంత్రులు. బ్రాహ్మణుని చంపితే నాకు పాపం చుట్టుకుంటుంది, వద్దులే, ఇంకేమన్నా చెప్పండి అని మంత్రుల్ని అడిగాడు. అప్పుడు కుక్క లేచి అంది, నాది ఒక్క కోరిక, ఆయనకు నేను చెప్పే శిక్ష వేయండి. రాముడు, ఏమిటది? అప్పుడు ఆ కుక్క, ఈ ఊళ్ళో ఉన్న దేవాలయాలకి పాఠశాలలకి ఆయన్ని అధికారిగా వేయండి అంది. సభలోని వాళ్ళకి అర్థం కాలేదు. తనను హింసించిన భిక్షకుడికి మంచి పదవి ఇవ్వమంటోందేమిటి అనుకున్నారు వాళ్ళు. ఇదేనా నీ కోరిక అడిగాడు రాముడు. అదే నా కోరిక, నేను ఇది కోరడానికే ఇక్కడికి వచ్చాను.